2025లో ప్రపంచానికి ఆపదగా ఒక వ్యక్తి ముందుకు వస్తాడని బాబా వంగ తప్పక చెప్పుంటుంది. అయితే అమెరికా అంటే భయంతో బల్గేరియా ప్రభుత్వం ఆ విషయాన్ని దాచి ఉంటుందని సోషల్ మీడియాలో ట్రంప్ గురించి చలోక్తులు విసురుకుంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా భయంకరమైన నియంతలు వెలుగు చూశారు. ఈ కాలంలో వేలాది మంది మరణాలకు కారణమవుతున్న నియంతల విషయానికొస్తే తక్కువేమీ కనిపించడం లేదు. ఒకవైపు జిన్పింగ్, వ్లాదిమిర్ పుతిన్, నెతన్యాహు ఇలా చెప్పుకుంటూ పోతే తప్పకుండా వచ్చే మరో పేరు డొనాల్డ్ ట్రంప్. పేరుకు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షుడే కానీ నియంత పోకడలకు ఏ మాత్రం తగ్గకుండా దాదాగిరి చూపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడై 8 నెలలు దాటుతున్నా అధ్యక్ష ఎన్నికల నాటి ట్రంప్ లాగే వ్యవహరిస్తున్నారు. అడ్డగోలు హామీలు, ఆర్భాటపు ప్రకటనలు, శాపనార్థాలు ఏ దేశ ఎన్నికల ప్రచార సభల్లోనైనా కనిపిస్తుంటాయి. కానీ న్యూయార్క్ లో మంగళవారం జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశ సందర్భంలో అవన్నీ ట్రంప్ నోట వినిపించాయి. 150 దేశాల అధినేతలు, వారి ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. తనకిచ్చిన 15 నిమిషాల వ్యవధిని అతిక్రమించి ట్రంప్ దాదాపుగా గంట సేపు వారిని ఉద్దేశించి సోది చెప్పారు. ఈ ప్రసంగం ఆద్యంతం గమనిస్తే ఆయన అమెరికా అధ్యక్షుడిగా కాక వ్యక్తిగత హోదాలో మాట్లాడారని అనిపించింది. ఎదురుగా ఉన్న ప్రపంచ దేశాల అధిపతులంతా ఓటర్లనే భావనలోనే ఆయన ప్రసంగించారని అనిపించింది. నిజానికి అక్కడ జరుగుతున్నది ఐక్యరాజ్య సమితి 80వ యానివర్సరీ కార్యక్రమం. ప్రపంచానికి అండగా ఉండే ఒక సంస్థ 8వ దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భం. అలాంటి చోట ఏ మాత్రం అవసరం లేని అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వైఫల్యాలను ప్రస్తావించారు. అదొకటే కాదు, తాను సాధించాలని అనుకుంటున్న విజయాలను ఒకటి తర్వాత ఒకటిగా ఏకరువు పెట్టడంలో ఆయన దేన్ని వదలలేదు. పర్యావరణం, పునర్వినియోగ ఇంధన వనరులు వగైరాలన్నీ మోసగాళ్ల పన్నాగమని ట్రంప్ కు మొదటి నుంచి ఉన్న నిశ్చిత అభిప్రాయం. వాటిని అమలు చేసే వాళ్లంతా బుద్ధిహీనులని, ఒక్క అమెరికన్లే బుద్ధివంతులన్నట్లుగా ఆయన వ్యాఖ్యానం కొనసాగుతోంది. ఉద్రిక్తతలను తగ్గించడంలో, యుద్ధాలను నివారించడంలో ఐక్యరాజ్య సమితి సహా అన్ని సంస్థలు విఫలమైతే తాను మాత్రం ఒంటి చేత్తో 7 యుద్ధాలకు గేటు వేశారని ప్రకటించుకున్నారు. ఇక్కడ కూడా వదలకుండా యథావిధిగా భారత్ పాక్ యుద్ధం గురించి 40యోసారి ప్రస్తావించారు. అయితే ఓపీ సింధూర్ సహా ఆయన ప్రస్తావించిన ఏ అంశానికి ఆధారాలు లేవు. అక్కడ నిజానికి ఏం జరగాలి? ఏటా సెప్టెంబర్లో జరిగే సమితి సర్వసభ్య సమావేశాలలో భూమాత ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించడం ఆనవాయితీ. ఈసారి సంస్థ 80వ సంస్థాపక దినోత్సవం సమీపిస్తున్నందున కలిసుంటేనే మెరుగ్గా ఉంటాం అనే అంశం ప్రాతిపదికగా అధినేతలంతా ప్రసంగించాలి. శాంతి, అభివృద్ధి, మానవ హక్కులు తదితర విషయాలపై చర్చ జరగాలి. ఈ అంశాలపై స్వతహాగా వ్యాపారి అయిన ట్రంప్ వద్ద దేనిపై సిద్ధాభిప్రాయం లేదు. అసలు ఆయన వ్యవహరిస్తున్న తీరుకు, అక్కడ చర్చిస్తున్న అంశాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఆయనకు వలసలన్నా, వలసదారులు తరలి రావడమన్నా ఏహ్యభావంగా ఉంటుంది. కానీ ఆయనకు తాను కూడా ఒక వలస కుటుంబం వ్యక్తినని మర్చిపోయారు. మీకు తెలుసా, డొనాల్డ్ ట్రంప్ తండ్రి ఫ్రెడ్ ట్రంప్ జర్మన్ వలసదారుల కుమారుడు. ట్రంప్ తల్లి పేరు మేరీ ఆనే మాక్లియో ట్రంప్. ఆమె స్కాట్లాండ్ లో పుట్టారు. వలసలు అన్నవి ప్రపంచం మొత్తం సహజ సిద్ధంగా జరుగుతుంటాయి. ఆ వలసలే మానవ నాగరికత ప్రస్థానానికి మూల కారణం. అసలు అమెరికా ఏర్పడిందే అలాంటి వలసదారుల వల్లనని మర్చిపోతున్నారు ట్రంప్. వలసలంటేనే ఆయనకు పరమ చిరాకు. ఎంత ఖర్చైనా సరే సరిహద్దులను మూసేసుకొని బయట వారు రాకుండా కట్టడి చేయాలని యూరప్ దేశాలకు ఆయన హితబోధ చేస్తుంటారు. స్వాభిమానం కలిగిన దేశాలన్నీ తమ సంస్కృతి, సంప్రదాయాలతో, మతంతో సంబంధం లేని వారి నుంచి ప్రజలను, సమాజాలను రక్షించుకునే హక్కులుండాలని చెబుతూ ఉంటారు. ఒక్కోసారి ఆయన చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. వలసదారులు పొట్ట పోసుకోవడానికి వచ్చిన వారు కాదు. ఇన్ని తెలిసిన ట్రంప్ కు మూలవాసులైన అనేక జాతుల వారిని వలసదారులు సమూలంగా తుడిచిపెట్టిన వారన్న చరిత్ర ఆయనకు తెలియకపోవడం విచిత్రం. మొన్న మధ్య బ్రిటన్ వెళ్లి అక్కడ ఘనమైన రాజవంశ ఆతిథ్యం స్వీకరించి ఆ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తారు డొనాల్డ్ ట్రంప్. కానీ మొన్నటి సమితి ప్రసంగంలో మాత్రం ఆ దేశాన్ని నిస్సిగ్గుగా దుయ్యబట్టారు. అక్రమ వలసలను అడ్డుకోలేక పోతున్నదంటూ ఆ దేశంపై ట్రంప్ అభియోగాలను మోపారు. చట్టబద్ధ వలసలను సైతం నేరంగా పరిగణించడం, వేరే దేశాల వారెవరూ ఉండడానికి వీల్లేదన్న రీతిలో మాట్లాడడం ఆశ్చర్యకరంగా అనిపించింది. ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ తాను H1B వీసాతోనే వచ్చారని స్వయంగా ప్రకటించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ చీఫ్ సుందర్ పిచాయ్ సైతం ఈ వీసాతో ప్రవేశించిన వారే. ఈ ముగ్గురు $1,00,000 కోట్ల టర్నోవర్ల వ్యాపారాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అమెరికా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్న సంస్థలలో ఇవి కీలకంగా ఉంటాయి. అయినా సరే ట్రంప్ సారుకు వలసలంటే ససేమిరా ఇష్టముండవు. గత కాలపు అమెరికా అధ్యక్షుల ఆచరణ ఎలా ఉన్నా ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో వారి ప్రసంగాలు ఎంతో కొంత గంభీరంగానే ఉండేవి. ఈ ప్రపంచానికి చోదక శక్తి తామేనన్న అభిప్రాయం కలిగించడానికి
తామే పోలీస్ పాత్ర పోషిస్తున్నట్లు, తమతో కలిసి ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పడానికి ట్రంప్ నానా రకాలుగా ప్రయాసపడుతూ ఉంటారు. ప్రపంచ దేశాలపై నిందలు వేయడం, అమెరికా ఎదుర్కొంటున్న కష్టాలకు తాను చెబుతున్న వారే కారణమన్నట్లుగా మాట్లాడడం ఆయనకు రివాజు. ఆయన తాజా ప్రసంగం కూడా ఆ కోవలోనే సాగింది. తమ మాట చెల్లుబాటు కావడం లేదన్న ఉక్రోషంతో ఆయన సమితిని డొల్ల సంస్థగా అభివర్ణించారు. ఇది చాలా దారుణమైన విషయం. నిజానికి దాని ఉన్నత లక్ష్యాలను గండికొట్టి ఆ సంస్థను నామమాత్రపు సంస్థగా మార్చేసి అవసాన దశకు చేర్చింది అమెరికాయే అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక ట్రంప్ కు మాత్రం ఆ విషయం అస్సలు తెలియదన్నట్లుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన కళ్లకు భారత్ చైనాలు మాత్రమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదని తెలుసు. ఆ విషయం పదే పదే చెబుతూ ఉంటారు. ఆ కొనుగోళ్లే యుక్రెయిన్ వాసుల ప్రాణాలు తోడేస్తున్నాయని కళ్లకు కడుతుంటారు. కానీ రష్యా నుంచి అమెరికా కూడా చాటుమాటు కొనుగోలు చేస్తున్నారన్న విషయం మాత్రం ఆయనకు తెలియదు. ఈ విషయాన్ని విలేకరులు ప్రశ్నిస్తే నాకు తెలియదని అబద్ధం చెప్పడంలోనూ ట్రంప్ ముందుంటారు. స్వతహాగా వలసదారుడి కుటుంబ సభ్యుడిగా అమెరికాలో ఎంట్రీ ఇచ్చిన జర్మన్ వాసి మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ను తన 13వ ఏటనే న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో చేర్పించారు. 1959లో అకాడమీలో చేరి అక్కడ 5 ఏళ్లు సైనిక శిక్షణ పొందారు. కానీ ఆ లక్షణాలేవి ఆయనలో కనిపించవు. పైగా తనకున్న ఈ నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అది సహాయపడిందని ట్రంప్ చెబుతుంటారు. అయితే ఎముకకు గాయం, చదువు కారణాల సాకుతో 1954 నుంచి 1975 వరకు జరిగిన వియత్నాం యుద్ధంలో ట్రంప్ పాల్గొనలేదు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం వర్టన్ స్కూల్ నుంచి ట్రంప్ డిగ్రీ పొందిన ట్రంప్ తండ్రి ఆదేశం మేరకు కుటుంబ వ్యాపార బాధ్యతలు స్వీకరించారు. రాజకీయ ప్రవేశం విషయానికొస్తే కమలా హారిస్ కాంగ్రెస్ లోకి వచ్చిన నేపథ్యంలో ట్రంప్ అధ్యక్షుడిగా వైట్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అప్పట్లో హిల్లరీ క్లింటన్ ను ఓడించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు ట్రంప్. అధ్యక్షుడిగా 2017లో ట్రంప్ తన మొదటి విదేశీ పర్యటనగా సౌదీ అరేబియాను సందర్శించారు. విదేశీ సంఘర్షణల నుంచి దేశాన్ని దూరంగా ఉంచడం, అమెరికన్ పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి విధానాలను ట్రంప్ సమర్థించారు. పనిలో పనగా తన కుటుంబ సభ్యులకు వ్యాపార అవకాశాలను వదులుకోలేదు. తను వెళ్లిన చోటల్లా వారికి ఆశ్రయం కల్పించుకోవడం చూస్తే ఆయన పక్కా వ్యాపారి అన్నది స్పష్టమవుతోంది. మొన్నటికి మొన్న ఆయన పాకిస్తాన్ లో తన కుమారుడికి చెందిన బిట్ కాయిన్ వ్యాపారం, యుక్రెయిన్ లో ఆయుధ కాంట్రాక్టులు లాంటి డీల్స్ వెనుక ట్రంప్ ప్రమేయం కనిపిస్తోంది. ట్రంప్ కుటుంబ సభ్యులు ఆయన రాజకీయ జీవితంలో కీలకంగా కనిపిస్తుంటారు. కానీ ఆయన భార్య మెలానియా మాత్రం ఆయనతో ఎక్కువగా కనిపించడానికి కారణాలు తెలియవు. ఆమె తన భర్తతో కన్నా కుమారుడి వద్ద ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ట్రంప్ కు మొదటి భార్య ఇవానా నుంచి డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ కనబడే 3 పిల్లలున్నారు. ఇక ట్రంప్ రెండో భార్య మార్లా మాపిల్స్ తోనూ టిఫనీ అనబడే కూతురున్నారు. ట్రంప్ సారు ముచ్చటగా మూడోసారి 2005లో మెలానియా అనే ఒక ఫ్యాషన్ మోడల్ ను వివాహం చేసుకున్నారు. వారికి బారన్ అనే కుమారుడున్నారు. డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున రెండోసారి అధ్యక్ష పదవి పోటీ కోసం తీవ్రంగా ప్రయత్నించి టికెట్ సంపాదించారు. ప్రచార సమయంలో జరిగిన హత్యాయత్నం నుంచి బయటపడిన ట్రంప్ చెవికి కట్టుకొని జనాన్ని ఆకట్టుకొని మళ్లీ గెలిచారు.